ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తదియ. ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతమాచరింపవలయును. వ్రతమాచరించలేని వారు పార్వతీదేవికి కుంకుమార్చన చేయించుకొనుట శ్రేయోదాయకము. 3వ అధ్యాయము నదీ స్నాన మహత్యము. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపతపాదులు చాలా పుణ్యవ్రతాలు. కార్తీక మాసమంతా స్నానము, వ్రతము, దానము, ఉపవాసము మొదలగు వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్లకు కార్తీక పౌర్ణమి నాడు అయినా వీటిని ఆచరించాలి. ఆ విధంగా చేయని వాళ్లకు చెడు జన్మలు తప్పవు. దీనికి ఉదాహరణగా చక్కని కథ ఒకటి ఉంది. దానిని చెబుతాను, శ్రద్ధగా విను అంటూ మొదలుపెట్టారు. ఒక ఊరిలో సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు సకల శాస్త్ర ధర్మాలు తెలిసిన వాడై ఉండడం వల్ల శాస్త్ర జ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకున్నాడు. సత్యవ్రతం, ఇంద్రియ నిగ్రహం, భూతదయ కలిగి ఉండేవాడు. అతడు సకల పుణ్యతీర్థాలు సేవిస్తూ దైవధ్యానంతో రోజులు గడిపేవాడు. ఒకరోజు ఆ పుణ్యాత్ముడు తీర్థయాత్రకు పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు ఉంటున్నారు. సూది మొనల్లాంటి తల వెంట్రుకలు, కొండ గుహల్లాంటి పెద్ద పెద్ద నోళ్లు తెరుచుకొని భయంకరంగా అరుస్తున్నారు. వాళ్ల శరీరాలు కారు మబ్బుల కంటే నల్లగా నిగనిగలాడుతూ పర్వతాల్లా గోచరిస్తున్నాయి. వాళ్ల చేతిలో పొడవైన కత్తులు తలతలా మెరిసిపోతున్నాయి. వారి దంతాలు, కోరలు చాలా అసహ్యంగా ఉన్నాయి. ఆ బ్రహ్మరాక్షసుల భయం వల్ల పశువులు గాని, మనుషులు గాని, జంతువులు గాని, పక్షులు గాని ఆ ప్రాంతానికి వెళ్లడం లేదు. ఆ చెట్టు చుట్టూ భయంకరమైన వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. తీర్థయాత్రలకు ఆ దారిలో వెళ్చుండే బ్రాహ్మణునికి ఈ సంగతి తెలియదు. అది కార్తీక మాసమై ఉండడం వల్ల పవిత్ర గోదావరిలో నదీ స్నానము చేయాలని నదీ తీరానికి చేరుకున్నాడు. విధివశం వల్ల మర్రి చెట్టును ఆశ్రయించి ఉండే ఆ బ్రహ్మరాక్షసులను చూచి భయపడి వారి అరుపులను వినే శక్తి లేక చెవులు మూసుకొని పారిపోయాడు. అక్కడి నుండి నిలువెల్లా వణుకు పుట్టింది. అన్యదా శరణం నాస్తి అనుకున్నాడు. సర్వజగత్ రక్షకుడైన విష్ణు భగవానుని మనసారా ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుండి తప్పించుకునే మానవ ప్రయత్నంగా పరుగు మొదలుపెట్టాడు. వారికి తగు ఆహారం చాలా కాలానికి లభించిందనే పేరాశతో బ్రహ్మరాక్షసులు 3 వెంటబడినారు. కొంత దూరము వెళ్లిన తరువాత ఆ పుణ్యాత్ముడిని సమీపించి అమాంతంగా తినేయాలనే దృష్టితో చేతులు చాచి ముట్టుకోపోయారు. బ్రహ్మ తేజస్సుతో సకల ప్రాణులను పునీతం చేయగల అతని ముఖము చూచి ఆశ్చర్యపోయారు. ఆ విధముగా ఏకాగ్రతతో చూడడం వల్ల వారి పాపాలు వారిని విడిచి పారిపోవటం వల్ల పుణ్యాత్ముని దర్శన భాగ్యం కలగటం వల్ల పూర్వజన్మల స్మృతులు కలిగాయి. దానితో ఆ 3 బ్రాహ్మణునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించుచు, ఓ మహాత్మా, నీ యొక్క దివ్య దర్శన మహిమ వల్ల, మీ దర్శన భాగ్యం వల్ల మాకు జ్ఞానోదయం అయింది అంటూ నమస్కారం చేశారు. సజ్జన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుని దయకు మనస్సుతో నమస్కరించాడు. అతనిలో భీతి తొలగి నిశ్చింత ఏకాగ్రత కలిగాయి. వారిని దయతో చూస్తూ మీకు తప్పక మేలు జరుగుతుందని ఆశీర్వదించారు. తరువాత వారి కథ తెలుసుకోవాలనే కుతూహలం కలగడం వలన, నాయనలారా, మీరు ఎవరు? మీకు ఇటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి? పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు? చేసిన పాపం చెప్పడం వలన కొంత పాపం పోతుంది. శ్రీ మహావిష్ణువు మనలందరినీ రక్షిస్తాడు. ధైర్యంగా మీ వృత్తాంతాలు నాకు చెప్పండి, ఆలోచించకండి అని బ్రాహ్మణుడు ఆ బ్రహ్మరాక్షసులతో పలికెను. అప్పుడు ఆ రాక్షసుడు వరుసగా తమ వృత్తాంతములు చెప్పడం ప్రారంభించారు. మొదటి బ్రహ్మరాక్షసుని కథ. మహాత్మా, నేను ద్రవిడ దేశంలో ఉన్న సుందరం అనే గ్రామంలో బ్రాహ్మణ వంశానికి చెందినవాడను. నేను గ్రామాధికారిగా పనిచేసేవాడిని. ఆ అధికార గర్వంతో కన్ను మిన్ను కానకుండా దుష్టుడనై కుటుంబ పోషణమయందు ఆసక్తి హద్దులు మీరటం వల్ల బ్రాహ్మణ డబ్బును దొంగలించాను. అంతేకాక బంధువులందరినీ అలక్ష్యం చేశాను. బ్రహ్మత్వం 7 తరాల వరకు పీడిస్తుందని తెలుసుకొనలేకపోయాను. అది సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాధిస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను. ఆ జన్మలో చేసిన పాపం వలన రౌరవాది నరకాలు కొంతకాలం అనుభవించి అనేక నీచ జన్మలెత్తి పడరాని పాట్లు పడుతూ చివరకు బ్రహ్మరాక్షస జన్మనెత్తాను. ఈ పాపం పోయే మార్గము చెప్పి నన్ను రక్షించమని వేడుకుంటున్నానని మొదటి బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించాడు. 2వ బ్రహ్మరాక్షసుని కథ. బ్రాహ్మణోత్తమ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను. మాతృదేవోభవ, పితృదేవోభవ అనే ఉపనిషత్ వాక్యాలను నిర్లక్ష్యం చేశాను. మాటను విని కన్న తల్లిదండ్రుల ఆలనా పాలన చూడలేదు. నా భార్య మృష్టాన్న భోజనం చేస్తూ నా తల్లిదండ్రులకు చల్లి అన్నం పెట్టించాను.
బంధుమిత్రుల్ని ఎన్నడూ ఆదరించలేదు. నేను చేసిన ఈ ఘోర పాపాల వలన రాక్షస జన్మ ప్రాప్తించింది. నన్ను జన్మ నుండి రక్షించమని భక్తిపూర్వకంగా వేడుకుంటున్నాను అని రెండవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును వివరించెను. పిదప మూడవ బ్రహ్మరాక్షసుడు తన వివరాలను మొదలుపెట్టాడు. మూడవ బ్రహ్మరాక్షసుని కథ. విప్రోత్తమ, నేను ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. పూజారికి ఉండవలసిన సద్గుణాలు ఒకటి కూడా నా వద్ద లేవు. నేను ఉండేది పవిత్ర స్థలమైనప్పటికీ నాలో అంతా అపవిత్రతయే వ్యాపించి ఉండేది. అందరూ అచ్చటకు వచ్చి పుణ్యాన్ని సమపార్జించుకుంటూ ఉంటే నేను మాత్రము పాపాలు ఆర్జించుకున్నాను. నాలో దైవభక్తి దయాదాక్షిణ్యాలు లేవు. అవి ఎట్లుండునో కూడా తెలియవు. ఆత్మస్థుతి పరనింద వంటివి చెడు కార్యాలకు వెనుదీయలేదు. కుల స్త్రీలను చెరచి ఇతరుల సొమ్ము దొంగలించేవాడిని. స్వామివారి నగలు, భక్తులు దీపారాధనకై పంపిన తైలాన్ని మొదలైన వాటిని వేషగృహలకు పంపేవాడిని. స్వామివారికి చేయవలసిన నిత్య పూజలు మాని శరీర సౌందర్యానికి ప్రాముఖ్యతనిచ్చి శరీర సౌందర్యం అశాశ్వతమని, బ్రహ్మపదం ఒక్కటే శాశ్వతమని గుర్తించలేకపోయాను. ఉన్న సంపదనంతా వేశ్యలు చేజిక్కించుకొని నన్ను బయటకు నెట్టివేశారు. చివరకు దిక్కులేని మరణం పొంది నరకంలో నానా బాధలకు గురయ్యాను. పిదప అనేక నీచ జన్మలెత్తి చివరకు ఈ జన్మ పొందాను. మీ దర్శన భాగ్యం వల్ల నాకు జ్ఞానోదయమైనది. నేను ఇంతవరకు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పడుతున్నాను. ప్రాయశ్చిత్తం వలన కొంత పాపం పోతుందని పెద్దలు అంటారు. నన్ను మీరు నయం చేయగలరనే పూర్తి నమ్మకం కలిగింది. నన్ను కాపాడే బాధ్యత మీపైనే ఉంచుతున్నాను. దయతో నన్ను రక్షించండి అని మూడవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును చెప్పి వేడుకొన్నాడు. ఈ వృత్తాంతములు విన్న బ్రాహ్మణుడు ఎంతో జాలిపడ్డాడు. వారిని బాగు చేయటము తన ధర్మముగా తలచి, వారితో మీరు చేసినవి అన్నీ మహాపాపాలే అనటంలో తప్పు లేదు. అందుచేత చాలా బాధలు పడ్డారు. ఇప్పటికైనా నిజాన్ని గుర్తించి పశ్చాత్తాపపడుతున్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. ఇక మీకు ఏ భయమూ లేదు. మీకు ఈ చెడు జన్మల నుండి విముక్తి కలిగిస్తాను. ఆ ఆదిశేషుడు మన తోడుగా ఉంటాడు అని చెప్పి వాళ్ళను తీసుకొని కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. అది కార్తీక మాసం కావడం వలన ఉపవాసం చేసి నదిలో స్నాన జపాదులు గావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రతము యొక్క ఫలితాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు. ఆ వ్రతం వలన బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు. అందువలన కార్తీక మాసంలో స్నానం చేసి వ్రతమాచరించే వారికి సకల పాపాలు తొలగిపోయి 10,000 యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం కలుగుతుంది. స్త్రీలు కానీ పురుషుడు కానీ తేడా లేకుండా అందరూ కార్తీక మాసంలో కావేరి, కృష్ణ, గోదావరి మొదలైన పుణ్యనదులలో స్నానం చేసి నక్తం మొదలగు వ్రతాలు చెయ్యాలి. ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయం సంపూర్ణం. రేపటి అధ్యాయంలో కలుసుకుందాం.